ఏపీలో అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల నుంచి మా ప్రతినిధి వాసుబాబు లైవ్ లో అందిస్తారు. వాసు, నిన్న ఆదివారం అయినా సరే నిన్నటి నుంచి అధికార యంత్రాంగం మొత్తం స్థానికంగా ఉండే ఏసీ కళాశాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి అటు జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి సారథ్యంలో చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఏసీ కాలేజీలో సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపుకు పోలింగ్ రోజున జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రిటర్నింగ్ అధికారి గుంటూరు నాగలక్ష్మి ఆదేశాల మేరకు లెక్కింపు కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉండే నేత అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇటు చూసుకుంటే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్య పూర్తి పోటీ నెలకొని ఉందని చెప్పి అందరూ అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి గత నెల 27న పోలింగ్ స్థాయిలో రికార్డు స్థాయిలో పోలింగ్ పట్టభద్రుడు రికార్డు స్థాయిలో ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అత్యధికంగా 69.57% పోలింగ్ నమోదు చేసినప్పటికీ మొదటి విడతలోనే ఎవరైతే విజయం సాధించాలంటే పోలైన ఓట్లు సగానికి పైగా ఓట్లు ఒక అభ్యర్థికి రావాలని అధికారులు అయితే చెప్తున్నారు.